రాజకీయాల్లోకి రావాలనుకునేవారు రోషయ్యను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు నేతలు. క్రింది స్థాయి నుంచి వచ్చినా రాజకీయాల్లో ఎదగవచ్చునని నిరూపించారని అన్నారు. రవీంద్ర భారతిలో తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాజీ గవర్నర్ కొనిచేటి రోషయ్య 4వ వర్ధంతి సభ జరిగింది. పార్టీలకు అతీతంగా నేతలు తరలివచ్చి నివాళులర్పించారు. అజాత శత్రువుగా ఉంటూ అందరికీ ఆదర్శనీయుడిగా నిలిచారని కొనియాడారు నేతలు. రోషయ్య మాటలు, వ్యక్తిత్వంతో పెద్దరికాన్ని నేటి తరానికి అందించిన వ్యక్తి అన్నారు. నిండైన తెలుగుదనానికి ప్రతిరూపం రోషయ్య గారు. పంచకట్టు భుజంపై పై పంచతో ఆకట్టుకునే ఆహార్యం రోషయ్య గారిది. కాంగ్రెస్ ప్రభుత్వంలో గవర్నర్గా నియామకమయ్యి బీజేపీ ప్రభుత్వంలో కూడా కొనసాగిన అరుదైన వ్యక్తుల్లో రోషయ్య గారు ఒకరు. రోషయ్య గారి రాజకీయ విభేదాలు ఉండొచ్చు, కానీ వ్యక్తిగతంగా అందరికీ అజాత శత్రువు రోషయ్య గారు. ఇక వాక్పాటిగా, వాగ్దాటిగా, చతురతతో రోషయ్య గారితో ఇంకొకరు పోల్చలేండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అద్భుతమైన తన ప్రసంగాలతో గొప్ప వక్తగా పేరుగాంచిన రోషయ్య గారు నూతన శాసనసభ్యులకు మార్గదర్శకంగా నిలిచారు. చట్టసభల గౌరవాన్ని పెంపొందించడంలో రోషయ్య గారి కృషి మరవలేనిది. రోషయ్య గారు శాసనసభలో మాట్లాడుతుంటే స్వపక్షంతో పాటు విపక్షాలు కూడా ఏకరగతో వినేవాళ్ళు. నూతన శాసనసభ్యులకు రోషయ్య గారి ప్రసంగం ఒక పుస్తకం. 2008 ఉప ఎన్నికల్లో నేను మొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన అసెంబ్లీకి వచ్చినప్పుడు సమావేశాల్లో రోషయ్య గారి ప్రసంగాలను ప్రత్యక్షంగా వినే భాగ్యం కలిగింది. వారి ప్రసంగాలకు నేను అభిమానిని. వారి నుండి ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. నేటి యువతర రాజకీయ నాయకులు రోషయ్య గారిని ఆదర్శంగా తీసుకోవాలి. భారతదేశంలో ఒక రాష్ట్ర ఆర్థిక మంత్రిగా అత్యధికంగా 16 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఘనత రోషయ్య గారికి. క్రమశిక్షణ కూడా మారుపేరు పెద్దలు రోషయ్య గారు. ఎందుకంటే వారు సమయ పాలన తప్పనిసరిగా పాటించేటువంటి వ్యక్తుల్లో మొదటివారు. కాబట్టి రోషయ్య గారి నుంచి నేర్చుకోవాల్సిన భవిష్యత్ తరాలకు సంబంధించి రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారికి ఒక మార్గదర్శకులుగా మనకు ఉన్నారనేటువంటి విషయం ప్రాంతం ఏదైనా ఎక్కడైనా సరే రాజకీయాల్లో అలాంటి మహానాయకుల యొక్క తీరును మనం అందరం కూడా ఆచరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా రాష్ట్రం విడిపోయి 11-12 సంవత్సరాలు అయినప్పటికీ ఈనాటి ప్రభుత్వం రోషయ్య గారికి విగ్రహ ప్రతిష్ఠ చేయడంతో పాటు వాళ్ళ ట్రస్టు, తర్వాత వారి జన్మదినాన్ని, వర్ధంతిని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి విషయం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఒక ఆజానుబాహుడు ఆకారంలోనే కాక మాటలోనూ, తన తీరుల్లోనూ, తన వ్యక్తిత్వంలోనూ అనేక రకాలుగా ఒక పెద్దరికాన్ని ఈనాటి తరానికి ఇచ్చినటువంటి వ్యక్తి. వారిని ఆదర్శంగా తీసుకొని ఏ విధంగా ఓపికగా ఉండాలి, ఏ విధంగా కింది స్థాయి నుంచి ఎటువంటి బలం లేకున్నా బలగం లేకున్నా అన్నట్టుగా రాజకీయాల్లో ఎదగడానికి ఏ విధంగా ఎదగొచ్చో వారు ఒక ప్రత్యక్ష నిదర్శనం. కాబట్టి రోషయ్య గారి దగ్గర సంస్థాకరంగా కాంగ్రెస్ పార్టీలో అనేక సందర్భాల్లో కలిసి పనిచేసే అవకాశం దొరికింది. వారు ముఖ్యమంత్రిగా, నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు కానీ, అనేక సందర్భాల్లో మా జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు కానీ, హైదరాబాద్ సమావేశాల్లో కానీ వారి దగ్గర నుంచి చూసి నేర్చుకునేటువంటి అవకాశం దొరికింది. ఇలా ఏదైనా సబ్జెక్టు మాట్లాడేటప్పుడు సబ్జెక్టు మాత్రమే పరిమితమై మాట్లాడగలిగేటువంటి ఒక మంచి వక్త వారి దగ్గర నుంచి నేర్చుకొని ఇవాళ మేము అదే బాటలో ప్రసంగం సబ్జెక్టు వరకే ఉండే విధంగా పరిమితి పొందే విధంగా వారి దగ్గర నుంచి చాలా నేర్చుకునే అవకాశం ఉంది. ఈ సందర్భంలో ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రభుత్వం తరఫున అన్ని రకాల కార్యక్రమాలు జరిగినా ప్రజలకు సంబంధించి ఒక రోషయ్య గారి జీవిత చరిత్ర, ఏ విధంగా వారు ఓపికగా ఈ ఆర్థిక క్రమశిక్షణతో, ఇవాళ ఆర్థిక క్రమశిక్షణ లేక ఊపర్ చర్వాణి అందరు పరిశాని అన్నట్టుగా చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితి చూస్తూ ఉంటుంటే కనబడతా ఉంది. పెద్ద రోషయ్య గారి వారి యొక్క అనుభవాలు మనము తీసుకొని రాజకీయంగా ముందడుగు వేస్తే అనేక
ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అనేది ఒక మాట చెప్పదలుచుకున్నాను. పెద్ద రోజా గారి గురించి మనం ఎన్ని చెప్పినా ఈ సమయం సరిపోదు. కానీ నాకు వారికి ఉన్న ఒక చిన్న సంబంధం ఏంటంటే, రోజా గారు వయసు రీత్యా నేను చాలా చిన్న పిల్లగాడిని. సమైక్య రాష్ట్రంలో ఆ టైంలో కూడా నన్ను జగ్గారెడ్డి అని పిలిచేవాడు కాదు, నన్ను జయప్రకాష్ అని పిలిచేవాడు. జయప్రకాష్, నేను టీవీలో బ్రేకింగ్ చూస్తున్నా. ఈ బ్రేకింగ్ ఆలోచన నీకు ఎట్లా వస్తుందో కానీ ఆ బ్రేకింగ్ చూసేటప్పుడు నాకు చూడాలనిపిస్తుంది నీ కౌంటర్ అని కూడా. అంటే ఒక వ్యక్తి ఎదుగుదలని ఏ రకంగా సమర్థించాలి అని అబ్జర్వేషన్ లీడర్ రోషే గారు అని మనము గ్రహించాలని తెలియజేస్తూ, నేను మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలకి, ముఖ్యంగా స్పీకర్ గారు మన గడ్డం ప్రసాద్ గారు కానివ్వండి, పొన్నం ప్రభాకర్ గారు కానీ, ఎందుకంటే వీళ్ళు క్రియాశీలకంగా ఉన్నారు తెలంగాణ క్యాబినెట్లో. వీళ్ళకి నాయకత్వం వహించినటువంటి సోదర సమానులు రేవంత్ రెడ్డి గారికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఏదైతే ఈరోజు రోషి గారి వర్ధంతి కార్యక్రమాన్ని అధికారికంగా మీరు చేస్తున్నారో, ఆంధ్రాలో ఉన్నటువంటి పాలకులు సిగ్గుపడాలి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ రోషి గారు ఆయన జీవితంలో 90% రైల్లో నిద్రపోతా తన జీవితాన్ని గడిపాడు. ఒక తెలంగాణకి ఏమైనా చేశాడా? ఇది నేను రోషి గారు నాకేం దీపారం లేదు, మంత్రి పదవి అందుకన్నా ఎవడు. మనిషి ఎప్పుడైనా సరే నిజాయితీగా బతకాలి సమాజంలో. నేను నిజంగా మనస్ఫూర్తిగా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని, రోషి గారిని ఆయన మరణానంతరం ఆంధ్ర పాలకులు ఎలా అయితే ఒక రకమైనటువంటి వివక్షత పూరితమైనటువంటి ప్రవర్తన ఏదైతే ఉందో దానికి చెంపపెట్టుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీని, ఈ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, రోషి గారు ఒక తెలంగాణకి చేయలేదు, ఆంధ్రప్రదేశ్ కాదు, ఆయన దేశం మొత్తానికి కూడా అద్భుతమైనటువంటి. మోడీ గారు ప్రధానమంత్రి అయితే మొట్టమొదటి సలహా అడిగింది ఫైనాన్షియల్ డిసిప్లిన్ గురించి, రోషి గారి గురించి. ఈయన ప్రత్యక్షంగా చెప్పాడు. రోషి గారు గవర్నర్గా ఢిల్లీ వెళ్తే మోడీ గారు వచ్చి కారు డోర్ తీసుకొని వెల్కమ్ చెప్పాడు. మొట్టమొదట గుజరాత్ ముఖ్యమంత్రిగా రోషి గారు ఎన్నికైతే రోషి గారి ఫైనాన్షియల్ డిసిప్లిన్ గురించి ఫైనాన్షియల్ స్క్రిప్ట్ రాసి పంపించే అంత గొప్ప వ్యక్తి. అలాంటిది ఇవాళ ఆంధ్రాలో కులతత్వం రాజ్యం వెళ్తుంది, పరాకాష్లో ఉంది. ఇది ఎంతో కాలం నడవదు, ఇది వేదిక అలాంటిది కాదు. కానీ నేను తెలంగాణ ప్రభుత్వాన్ని, ఆంధ్ర ప్రభుత్వం కానీ పాలకులు కానీ నిర్లక్ష్యం చేసినప్పటికీ కూడా మీరు రోషి గారికి ఇచ్చినటువంటి గౌరవాన్ని మనస్ఫూర్తిగా ఇంకోసారి మీకు